చేతిని పైకి ఎత్తగానే షోల్డర్లో పెయిన్ వస్తుందా? చొక్కా వేసుకోవడం, దువ్వుకోవడం లేదా పై షేప్లో వస్తువు తీసుకోవడం కూడా కష్టంగా ఉందా? అయితే ఈ 5 కారణాల్లో ఏదో ఒకటి ఉండొచ్చు. నేను డాక్టర్ వేముల రాజ్ కుమార్, జాయింట్ రీప్లేస్మెంట్ ట్రామా సర్జన్, ఖమ్మం. చేతిని పైకి ఎత్తినప్పుడు షోల్డర్ పెయిన్ రావడానికి ముఖ్యమైన 5 కారణాలు ఇవి. ఫస్ట్, రొటేటర్ కఫ్ టెండినైటిస్. షోల్డర్ని కదిలించే టెండాన్స్లో ఇన్ఫ్లమేషన్ వస్తే ముఖ్యంగా చేతిని పైకి ఎత్తేటప్పుడు పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్, షోల్డర్ ఇంపింజ్మెంట్. చేతిని పైకి ఎత్తినప్పుడు టెండాన్ ఒక ప్రాంతంలో ఇరుక్కోవడం లేదా రాపిడి కలగడం వల్ల పెయిన్ రావచ్చు. ముఖ్యంగా ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేసేవారిలో ఇది కనిపిస్తుంది. థర్డ్, రొటేటర్ కఫ్ టేర్. టెండాన్లో చిన్న టేర్ నుంచి పెద్ద టేర్ వరకు ఉండవచ్చు. పెయిన్తో పాటు చేతిలో వీక్నెస్ కూడా ఉంటే దీన్ని అనుమానించాలి. ఫోర్త్, ఫ్రోజన్ షోల్డర్. చేతిని పైకి ఎత్తడమే కాదు, వెనక్కి తీసుకెళ్లడం, షర్ట్ వేసుకోవడం, జుట్టు దువ్వుకోవడం కూడా కష్టంగా ఉంటే ఫ్రోజన్ షోల్డర్ ఉండొచ్చు. ఫిఫ్త్, షోల్డర్ ఆర్థరైటిస్. వయసు పెరిగే కొద్ది జాయింట్లో కార్టిలేజ్ వేర్ అవ్వడం వల్ల పెయిన్, స్టిఫ్నెస్, మూమెంట్ తగ్గడం రావచ్చు. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, షోల్డర్ పెయిన్ వచ్చిందంటే వెంటనే ఆపరేషన్ అవసరం కాదు. పెయిన్కి అసలు కారణం ఏంటో గుర్తించడం చాలా ముఖ్యం. అసిస్టెంట్ పెయిన్, నైట్ పెయిన్ లేదా చేతిలో వీక్నెస్ ఉంటే ఆర్థోపెడిక్ ఎవాల్యుయేషన్ చేయించుకోవడం మంచిది. మీ చేతిని పై ఎత్తినప్పుడు షోల్డర్ పెయిన్ వస్తుందా? పెయిన్ ఎక్కడ వస్తుందో కామెంట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి.